హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ్జ వ్లాగ్స్. ఆలూతో చక్కగా కారం పూస అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక 3 ఆలు అయితే తీసేసుకొని వాటిని అయితే మంచిగా కుక్ చేసుకుందాము. ఇదిగో కుక్ అయితే అయిపోయాయి, చక్కగా మంచిగా ఉడికిపోయాయి. వాటిని పీల్ తీసేసి మెత్తగా అయితే మ్యాష్ చేయాలి. ఎలాంటి పలుకులు ఎలాంటి ఏం లేకోకుండా మెత్తగా, ఎంత మెత్తగా అయితే కుదిరితే అంత మెత్తగా అయితే చేయాలి. ఒకవేళ తురుముకోవడం కుదిరితే తురుమండి, లేకపోతే మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. లేకపోతే మ్యాష్ చేసేది ఉంటుంది కదా, మ్యాష్తో అయినా కానీ పొడుం లేకోకుండా ఎలాంటి రవ్వ లాంటి చిన్న చిన్న పలుకులు అలాంటివి ఏమి లేకోకుండా మెత్తగా పిండిలాగా అయితే మొత్తం కూడా మిక్స్ చేసేయాలి. నేనైతే ఫస్ట్ అయితే చేత్తో అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. చక్కగా బాగా కుక్ అయినాయి పొటాటో, చక్కగా ఈజీగా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను. బాగా కుక్ అవ్వాలి. మళ్ళీ కుక్ అవ్వకపోతే, సరిగ్గా కుక్ అవ్వకపోతే చిన్న చిన్న పలుకులు ఉంటాయి, అవి సరిగ్గా కలవు. మనకి జంతికలు చేసేటప్పుడు అంటే కారం పోసి తీసేటప్పుడు కూడా సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి బాగా పిండిలాగా అయితే మ్యాష్ చేసుకోవాలి. ఇంకా దాంట్లో అయితే కొంచెం ధనియాల పొడి, కారము, ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా గరం మసాలా ఏమైనా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చేసుకోవాలి అనుకుంటే. ఇవన్నీ కూడా మొత్తం కూడా చక్కగా మిక్స్ చేసుకోవడమే. నార్మల్గా మనం తినే కారం పూస కన్నా ఈ కారం పూస చాలా టేస్టీగా ఉంటుంది. పొటాటో మిక్స్ అయింది కదా, తినే కొందుకు తినాలి అనిపిస్తుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ ప్రాసెస్ పరంగా చాలా ఈజీ ప్రాసెస్ కూడా, అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు కూడా. చూడండి, అంతా కూడా మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ అవ్వాలి అంతా కూడా. ఒకవేళ ఇలా చేత్తో మిక్స్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు కనీసం గ్రైండర్లో అయినా వేసి, మిక్సీ జార్లో అయినా వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంతా కూడా కలిసేంత వరకు. చూడండి ఎంత మెత్తగా అయిందో, స్పాంజ్ లాగా ఉంది కదా. అలాగే ఏమైనా చిన్న చిన్న పలుకులు ఉన్నా కానీ ఇబ్బంది పడాల్సి వచ్చింది తర్వాత. అందుకని చెప్పేసి ముందే అంతా కూడా చిన్నగా మ్యాష్ చేసుకొని దాంట్లో అయితే నేను 1 కప్పున్నర శనగపిండి అయితే వేస్తున్నాను. చూడండి, మన దీంట్లో వాటర్ అయితే ఏమి యాడ్ చేయవసరం లేదు. పొటాటోలో ఆల్రెడీ కొంచెం వాటరీగా ఉంటుంది కదా, గుజ్జు గుజ్జుగా. దానికి సరిపడా ఈ పిండి మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, మనం కలుపుతూ ఉంటే మనకు అర్థమైపోద్ది. ఇంకా పిండి పట్టిద్ది అనుకున్నప్పుడు ఇంకొంచెం శనగపిండి కలుపుకొని మొత్తం కూడా ముద్దలా చేసుకుంటే సరిపోద్ది. చూడండి అంతా కూడా ఏ విధంగా ముద్దలైందో. ఎల్లోయిష్ కలర్లో భలే ఉంది కదా చూడడానికి. కారం పోసు కూడా అలాగే ఉంటుంది. ఈజీ ప్రాసెస్, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడైతే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్రాల పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ విధంగా మంచిగా అయితే ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. మన చేతికి అంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఇంకా ఎలాంటి డాల్డాలు ఏమి కూడా యాడ్ చేయవసరం లేదు దీంట్లో. ఎంత స్మూత్గా ఉంటాయంటే జంతికలు కూడా చాలా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి కూడా. చక్కరకరలాడుతూ తినే కొద్దిగా తినాలి అనిపిస్తాయి. ఒకసారి మీరు ట్రై చేశారు, తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. చక్కగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పిండిని అయితే ఆల్మోస్ట్ అంతా కూడా కలిపేసాను. అయినా కానీ కొంచెం అతుక్కుంటా ఉంది, తేమ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇంకొంచెం శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో బియ్యపిండి ఏమీ యాడ్ చేయవసరం లేదు. సోడా ఉప్పు అలాంటిది కూడా ఏమీ యాడ్ చేయవసరం లేదు. జస్ట్ శనగపిండి యాడ్ చేసుకుంటే చాలు. చూడండి, ఇంకొంచెం శనగపిండి వేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. అట్లా అని చెప్పేసి మరీ గట్టి ముద్దలాగా అయితే చేయమాకండి. దిగడానికి అంటే జంతికల్లో చేస్తాం కదా మనం, కారం పూస చేస్తాం కదా, ఆ కారం పూస చేయడానికి కొంచెం ఇబ్బంది అయిపోద్ది. గట్టిగా చేసిన ఒకవేళ ముద్ద కొంచెం జోరుగా ఉండడానికి, మెత్తగా ఉండడానికి చూసుకోండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇదంతా కూడా మనం కారం పూస చేసుకుంటాం కదా, ఆ జార్లో వేసుకోవడమే. నా దగ్గర అయితే ఇవి పాతవి ఉన్నాయి కారం పూస, చిన్న చిన్న హోల్స్. ఒకవేళ పెద్ద హోల్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా కానీ, వేరే షేప్లో ఏమైనా ఉన్నా కానీ దాంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి ఏమీ లేవు అనుకున్నప్పుడు చేత్తో అయినా చిన్న చిన్న కుర్కరీలు ఉంటాయి కదా, కుర్కురే చేస్తారు కదా, పొడుగ్గా ఉంటాయి చక్కగా. ఆలు చిప్స్ టైప్లో పొడుగ్గా అలాగ చేత్తో అయినా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్న సూపర్ టేస్టీ ఉంటుంది. చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని ఇంకా జార్లో అయితే వేసేసుకోవడమే. పెద్ద కష్టం అయితే ఏమీ ఉండదు ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా వేసేసుకోవడమే. ఆయిల్ అయితే వేడెక్కేసింది. అలా బాండీలో వేసేసామంటే అలా తీసేయడమే. ఇది కుక్ అవ్వడానికి కూడా అంత టైం ఏం పడదు, చక్కగా త్వరగానే ఏగిపోతాయి. చక్కగా ఎల్లోయిష్ కలర్లో చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. ఒకవేళ గబుక్కున ఇంకొంచెం బాగా ఏగినా కానీ టేస్ట్ అనేది బాగుంటుంది.
నేను కొంచెం ఇలాగ ఎల్లోయిష్ కలర్లో ఉన్నప్పుడు తీసేసాను, కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చినప్పుడు కూడా కొన్ని అవి తీసాను, అవి కొన్ని ఇవి కొన్ని. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, రెండింటికి కూడా భలే టేస్ట్ ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చిద్ది ఈ రెసిపీ, బాగుంది, మీ అందరికి కూడా యూజ్ అవుద్ది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏంటబ్బా ఇలా కొంచెం బుజురుగా ఉంది అని చెప్పేసి అనుకుంటారేమో, అది కొంచెం మనం పొటాటో వేసాము కదా దానివల్ల అయినా అవ్వచ్చు, లేకపోతే ఆయిల్ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. నాకు తెలిసి నేను ఆయిల్ ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను. ఒకవేళ అయితే ట్రై చేయండి. దానివల్ల అయితే వైట్గా ఉంది కదా, దానివల్ల అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బయటికి తీసేసిన తర్వాత మంచిగా అయితే బాగున్నాయి. వేడిలో ఉన్నంతసేపు పొటాటో వల్ల అలాగా ఉంది, పొటాటో వేసాం కదా లోపల, అందుకని చెప్పేసి. ఇలాగా మహా అయితే ఒక 4 టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను నా దగ్గర ఉన్న పిండితో. ఇన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారో, ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ మీకు నచ్చిందా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. పొటాటోతో ప్రిపేర్ చేయడం ఏంటబ్బా ఇదంతా బాగుండదేమో అనుకుంటారేమో, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, మనకి ఈజీగా కూడా తయారైపోతాయి. చూడండి నేను కొన్ని వైట్గా తీసాను అన్నాను కదా, ఎల్లోయిష్ కలర్లో కొన్ని తీసాను, ఇంకొంచెం బాగా యాగనిచ్చి రెడ్డిష్ కలర్లో అయితే ఈ కొన్ని తీసాను. రెండింటికి కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ టేస్ట్ వేరేలా ఉంది, ఈ టేస్ట్ వేరేలా ఉంది. రెండు టేస్ట్లు కూడా సూపర్గా ఉన్నాయి. ఇంకా బాక్స్లో అయితే సర్దేశాను, అలా చేశాను అంతే. ఒక 2 డేస్ ఉన్నాయి అంతే, బాక్స్ అయితే కంప్లీట్గా అయిపోయింది. నేను ప్రిపేర్ చేసినవి వెంటనే అయిపోయింది, మళ్ళీ ఇంకొకసారి అయితే ప్రిపేర్ చేయాలి. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.